హల్లెలూయా. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవ, గొప్ప దేవుడా, ఈ పరిశుద్ధ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ చల్లని పూట తండ్రి అయా మీ పాదాలు చెంతకు వస్తున్నాం ప్రభా. అల్పులమి అయోగ్యులమి తండ్రి, ఎందుకు పనికిరాని వారు ప్రభా తండ్రి, అయినప్పటికీ మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా 2025 సంవత్సరాల క్రితము తండ్రి ప్రభా, అయా మీరు పరమును విడిచి ప్రభా ఈ లోకానికి ప్రభా రిక్తినిగా దిగి వచ్చినటువంటి తండ్రి, ఆ పర్వదినమును జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ రీతిగా తండ్రి మా ప్రియులు ప్రభా ఈ నేతాజీ నగర్ తండ్రి సంఘ విశ్వాసులు ప్రభా తండ్రి నైనా ఈ రీతిగా నైనా తండ్రి ఈ యొక్క నైనా తండ్రి కూడుకుని ఏర్పాటు చేసుకొని తండ్రి మిలమిల మెరిసే భూలోకం. ఎందుకండి ఈ డిసెంబర్ నెలనే అంటారు? ఆహా, మీకు ఆ డౌట్ వచ్చిందా? అయితే నేను రాసిన పాట చూడండి. వాడు దేవుడా అంటారు కదా. ఏమంటాడు? సిలువ మీద యేసయ్య వేలాడుతూ ఉంటే
ఆయన ఆ మేకులు పీక్కోలేగిన వాడు దేవుడా అని చెప్పేసి కొంతమంది పనికి మాలిన వారు పెట్టేటువంటి స్క్రోల్స్ మనం చూస్తూ ఉంటే, నిజంగా ఆయన శిలువ మీద వేలాడి తన రక్తపు చివరి బొట్టు వరకు కూడా ఆయన కాచి ఉండకపోతే సర్వ మానవాళికి కూడా ఈ రోజుకి కూడా రక్షణ వచ్చేటువంటిది కాదు. ఈ రోజుకి కూడా ఎవడు కూడా రక్షించబడేటువంటి వాడు కాదు. ఎవరికి పాపక్షమాపణ ఉండేటువంటిది కాదు. ఎవడు కూడా పరలోక రాజ్యానికి ఈరోజు ఆయన మేకులు పీక్కోవడం ఏంటి? అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బూడిద చేసేటువంటి సర్వశక్తివంతుడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్క మాట చేత ఆయన బూడిద చేయగలడు. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? మన శాపాన్ని ఆయన భరించాడు, మన పాపాన్ని ఆయన భరించాడు, మన దోషాన్ని ఆయన భరించాడు, మన రోత హృదయాన్ని ఆయన భరించాడు, మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన భరించాడు. ఇవన్నీ కూడా మన మీద పడవలసినటువంటివన్నీ కూడా ఆయన భరించి సహించి ఈరోజు ఆయన అంటున్నాడు, నేను మంచి కాపరిని. హల్లెలూయా. మంచి కాపరిని నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి నేను వచ్చాను అని. ఇంకొక సంగతి తెలుసా? అక్కడ రాయబడి ఉన్నది కదా, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ పడుకోబెట్టారట? ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. అంతకుముందు జరిగినటువంటి సంఘటన ఏమిటి? కైసరు ఔగుస్తు వలన జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి జనాభా లెక్కలు ఏమండి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించాడు అనడానికి చరిత్ర శక పురుషుడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనేటువంటి దానికి ఎవడో కాదనలేడు దాన్ని. ఆయన తీసేస్తే డేటే లేదు. ఏమంటే ఆయన తీసేస్తే డేటే లేదు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది నువ్వు చదువుకుంటున్నావే, సోషల్ స్టడీస్ లో హిస్టరీ అనేటువంటి సబ్జెక్ట్ లో నువ్వు చదువుతున్నావే, దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. ఆయన ఈ లోకానికి వచ్చాడు అనడానికి ప్రధానమైనటువంటి రుజువు ఏంటంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. అయితే ఈ కైసరు ఔగుస్తు వలన ఈ జనాభా లెక్కలు రాయబడ్డానికి ఈరోజు మనకి ఇంటింటికి కూడా తిరిగి జనాభా లెక్కలు నోట్ చేసుకుంటూ ఉంటారు. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు, 6 ఉన్నారు, 7 ఉన్నారు. కానీ ఆ దినాల్లో అలా కాదు. ఉన్నటువంటి వారందరూ కూడా జనాభా లెక్కలు రాయడానికి బెత్లెహేములకు వెళ్ళాలా, యెరూషలేముకు వెళ్ళాలా. కాబట్టి అందరూ కూడా తమ తమ ఊర్లు విడిచి ఆ బెత్లెహేం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు జనాభా లెక్కలు రాయించుకోవడానికి. అలాగనే యోసేపు యూదుడు కాబట్టి, యోధా గోత్రంలో పుట్టినటువంటి వాడు కాబట్టి యోసేపు మరియమ్మ గారిని తీసుకుని, నిండు చులాలుగా ఉన్నటువంటి మరియమ్మ గారిని తీసుకుని బెత్లెహేంలోకి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మనందరికీ తెలుసు వీరు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారండి? సత్రము దగ్గరికి వెళ్ళారు. నేను అడిగింది జ్ఞానులు కాదు, యోసేపు మరియమ్మ గారు. ఎక్కడికి వెళ్ళారు? సత్రం దగ్గరికి వెళ్ళారు. పోయిన సంవత్సరం నాటికేశారు పిల్లలు. ఏమండి? సత్రంలో అది కొడితే ఏం చెప్పారు వాళ్ళు? తలుపు తీసి లేదు సత్రంలో స్థలము లేదు. అలాగే 2-3 సత్రాలు తిరిగారు, కానీ ఏ సత్రంలో కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? సత్రము నిండా యూదులు ఉన్నారు. సత్రము నిండా యూదులు ఉన్నారు. సత్రాలన్నీ కూడా యూదులతో నిండిపోయింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారికి సత్రములో గాని స్థలము ఇచ్చి ఉంటే ఆ సత్రములోనికి వెళ్ళి అక్కడ ఆయనకు ఒక మూల ఎక్కడో ప్లేస్ ఉంచి, సరే ఈ మూలకు రండి, 4 గొడ్లు కప్పుతాం, లేకపోతే దుప్పట్లు అడ్డు పెడతాం, ఇక ప్రసవిస్తుంది మరియమ్మ అని గాని అనుంటే గొర్రెల కాపరులో సత్రంలోకి వెళ్ళగలరా? నేను మొదట్లో చెప్పాను కదా, యూదుల్లో గొర్రెల కాపరులని బహిష్కరించేటువంటి వారు.
యూదుల కాపరులు గొర్రెల కాపరుల్ని సత్రములోనికి రానిచ్చేటువంటి వారు కాదు. వారు సత్రం వైపే ఉండాలా. ఇప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వారు ధన్యజీవులు అవరు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చూసేటువంటి భాగ్యము లేదు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పశువుల శాలలో జన్మించడానికి గల కారణం ఏంటో తెలుసా? గొర్రెల కాపరులైనటువంటి ఆ అనాగరికులు సైతము కూడా యేసయ్యను చూడాలా. హల్లెలూయా. ఈరోజు నీవు ఎవడవైనా, నీవు ఏ జాతికి చెందిన వాడవైనా, ఏ కులానికి చెందినటువంటి వాడైనా, ధనవంతుడవైనా దరిద్రుడవైనా, బలవంతుడవైనా బలహీనుడవైనా, ఆరోగ్యము కలిగిన వాడవైనా రోగివైనా, ఎవడైనను కూడా క్రీస్తునొద్దకు రావచ్చు అండి. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గొర్రెల కాపరులు గాని పశువుల శాలలో ఆయన జన్మించకుండా సత్రములో దాన్ని జన్మించి ఉంటే ఆయనను చూచేటువంటి భాగ్యము గొర్రెల కాపరులకి కలిగేటువంటిది కాదు. ఈ రోజు అదే లిస్ట్ లో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఆయన అందుబాటులో ఉండేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన లోకానికి ఒక సామాన్యునిగా రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీతో సహవాసం చేయడానికి, నిన్ను ప్రేమించి నీవు కూడా తన సొత్తైనటువంటి ప్రజలుగా, తన సొత్తైనటువంటి జనాంగముగా నీవు నేను కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పశువుల శాలలో ఆయన జన్మించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సమాచారం వారికి తెలిసిందో ఏం చేశారండి? అక్కడ ఈ సమాచారము తెలిసిన వెంటనే ఏమండి, ఆ కిందన చూస్తున్నాము, పరలోకములకు వెళ్ళిన తర్వాత గొర్రెల జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకి తెలియపరచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తున్నాడండి? ప్రభువు మనకు తెలియపరచి ఉన్నాడు. దేవుడు మనకు తెలియపరచి ఉన్నాడు. ప్రభువు మనకి తెలియపరచి ఉన్నాడు. ఈరోజు నీవు ఆ మాట చెప్పగలగాల. ఇదేదో పని ప్రభు నాకు తెలియపరిచాడు, ఆయన ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చాడని ప్రభు నాకు తెలియపరిచి ఉన్నాడు. అయితే వెంటనే వారి స్పందన ఏంటండి? వారి స్పందన ఏంటి? వెంటనే మనము బెత్లెహేము వరకు వెళ్ళి, వెంటనే తీర్మానం అండి. ఒక మాట విన్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మెసేజ్ వినగానే వీళ్ళు రిప్లై ఏంటో తెలుసా? కమాన్ లెగండి ఒక్కసారి మనం అందరం కూడా లేచి బెత్లెహేము వరకు కూడా వెళ్ళి చూద్దాం రండి. ఎంత ప్రతిస్పందన అండి, ఎంత ప్రతిస్పందన. ఒక మాట విన్నారు, దేవుని యొద్ద నుంచి దూత ద్వారా పంపబడినటువంటి మాట విన్నారు. ఆ మాట విన్న వెంటనే మంచి ప్రతిస్పందన కలుగుతుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి ప్రతిరోజు కూడా సెల్ ఫోన్లో నేను మెసేజ్లు పెడతా ఉంటాను కదా, రోజు కూడా. ఏంటది? భయపడకూడదు అనేటువంటి ఒక మంచి మాటని మెసేజ్ పెడతా ఉంటాను. మెసేజ్ పెడతా ఉంటే ఆ మెసేజ్ రిప్లై ఇచ్చి కనీసం ఆమెన్ అని పెట్టడానికి కూడా చాలా మందికి బద్ధకమే కదా. అదే ఎవరైనా స్నేహితుడు హాయ్ అని పెట్టాడు అనుకోండి, ఏంటి హాయ్ అని మెసేజ్ పెట్టాడు అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో, ఏమనొస్తున్నారా వింటున్నారా? విత్ ఇన్ సెకండ్స్ లో హాయ్ అనగానే వీడి యువతల నుంచి ఏం పెడతాడు? మెసేజ్ హాయ్ అని పెడతాడు విత్ ఇన్ సెకండ్స్ లో, లేదా హలో అని పెడతాడు. అదే దేవుని వాక్యం వస్తే, దేవుని మాట వస్తే, దేవుని ఆశీర్వాదం వస్తే, దేవుని ఆజ్ఞ వస్తే కనీసం నేను చెప్పాను, ఈ రెండు చేతులు జోడించడం అనేటువంటిది ప్రైజ్ ది లార్డ్ అనడానికి సాదృశ్యం అని చెప్తూ ఉంటాను.
మొత్తం మన సంఘం అంతటికి కూడా 15 మందే అంతే. ఇంక మిగిలిన వారు ఎవరు కూడా రెస్పాన్స్ ఉండదు. పాస్టర్ గారికి పని మామూలే, ఉదయాన్ని పంపిస్తాడు, చూద్దాం. కొంతమంది ఓపెన్ కూడా చేయరు, కొంతమంది చదవరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రతిస్పందనలు అలాగుంటూ ఉంటాయి. కనీసము మనం రెస్పాన్స్ ఇవ్వము, వాక్యానికి రెస్పాన్స్ ఇవ్వము. మనలో మారు మనస్సు ఉండదు, మనలో పశ్చాత్తాపం ఉండదు, మనలో కార్యము చేయాలనేటువంటి తపన ఉండదు. ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా, దేవుని గద్దింపు విన్నా, దేవుని సువార్త విన్నా మారు మనస్సు అనేటువంటిది ఉండదు, రక్షణ అనేటువంటిది ఉండదు, మార్పు అనేటువంటిది ఉండదు. కానీ గొర్రెల కాపరులో వారి ప్రతిస్పందన వెంటనే. అయితే పాస్టర్ గారు ఆమెను పెట్టమన్నారు కదా అని కొంతమంది ఇంక రేపు నుంచి ఆమెను పెట్టండి. ఆమెను పెట్టడం మంచిదే కానీ దాని ప్రకారంగా కూడా మనము జీవించాల, వాక్యానుసారంగా మనము జీవించాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఫ్రికాలో ఒక స్కూల్ ఉందంట. ఆ స్కూల్లో తూజా అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడంట. ఈ తూజా అనేటువంటి అబ్బాయి ఈ టీచర్ యొక్క బర్త్డే అయ్యిందంట. టీచర్ యొక్క బర్త్డే అయితే ఏదో పిల్లలకు కలిగినటువంటివి చాక్లెట్స్, ఏదో రకంగా ఒక్కొక్క గిఫ్ట్స్ వారు ఇస్తున్నారంట. ఈ యొక్క తూజా అనేటువంటి ఈ యొక్క బిడ్డ, ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే మంచి లెవెండర్ ఫ్లవర్స్, లెవెండర్ అంటే ఏ కలర్ అది? పర్పుల్ కలర్ టైప్. ఆ ఫ్లవర్స్ తెచ్చి టీచర్ కి బొకే రూపంలో ఇచ్చి హ్యాపీ బర్త్డే టీచర్ అని చెప్పి ఇచ్చాడంట. హ్యాపీ బర్త్డే టీచర్ అని ఇవ్వగానే ఆ టీచర్ ఆ ఫ్లవర్ను చూసిందంట. ఇవి నార్మల్ ఫ్లవర్స్ కాదు, ఇవి మామూలు పువ్వులు కాదు, ఇవి లెవెండర్ ఫ్లవర్స్. మనకి ఇక్కడ ఎక్కడ దొరకవు. ఇంచుమించు 24 కిలోమీటర్ల దూరం వెళ్ళాలా, ఆ కొండ పైకి ఎక్కాలా. ఆ కొండ పైకి ఎక్కితేనే గాని ఈ లెవెండర్ ఫ్లవర్స్ అనేటువంటివి మనకి దొరకవు, మనకి అందుబాటులోకి దొరకవు. అరే బాబు, నువ్వు ఈ తూజా నువ్వు ఎలా తెచ్చావు ఈ ఫ్లవర్స్ ని? నువ్వు ఎలా తెచ్చావు? 24 కిలోమీటర్ల దూరము ఆ కొండ ఎక్కి ఈ ఫ్లవర్స్ నాకు ఎలా తెచ్చావు అంటే, ఆ టీచర్తో ఆ తూజా అనేటువంటి ఆ అబ్బాయి అన్నాడంట, టీచర్ మీరంటే నాకు అంత అభిమానము, మీరంటే నాకు అంత ఇష్టము, మీ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను. కాబట్టి 24 కాదు టీచర్, ఇటు 24 మళ్ళా 24 అంటే మించు 50 కిలోమీటర్లు నేను ప్రయాణము చేసి ఈ ఫ్లవర్స్ మీకు తెచ్చాను అనగానే, ఆ లెవెండర్ ఫ్లవర్స్ తెచ్చాను అనగానే ఆ టీచర్ ఉబ్బు తబ్బిబ్బు అయిపోయిందంట. అమ్మ, నా గురించి ఇన్ని కిలోమీటర్లు నీవు ప్రయాణము చేసి నాకు ఇంత మంచి ఫ్లవర్స్ నాకు గిఫ్ట్ గా నీవు ఇచ్చావా అని చెప్పి ఎంతో పొంగిపోయిందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 50 కిలోమీటర్ల గురించి మనం ఆలోచన చేస్తే, ధవల సింహాసనమును విడిచిపెట్టి పరమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని దేవదూతలతో మహిమ ప్రభావములు పొందుకుంటున్నటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసనమును విడిచి నీ వద్దకు వచ్చారండి. హల్లెలూయా. 50 కిలోమీటర్ల గురించి ఆ టీచర్ అంతా ఉప్పొంగిపోతే, ఈరోజు ఆయన పరమనందుండి పరలోక రాజ్యమును విడిచి ఆయన ధనవంతుడై ఉండి
మన దారిద్రమును అనుభవించుటకు ఆయనకి ఈ లోకానికి ఒక దరిద్రునిగా, ఎన్నిక లేని వారుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆనాడు గొర్రెల కాపరులు బహిష్కరించబడ్డారు, దూరంగా పెట్టబడ్డారు. వారు ధన్యజీవులుగా మారడానికి, ఈరోజు నీవు నేను ధన్యజీవులుగా మారడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటది. చదవండి ఒకసారి. దేవుని కృపావరము మన యేసు క్రీస్తునందు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరొచ్చండి? వరం. ఏమండి? ఆయన ఒక వరాల పుత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ద్వారానే నీవు పరలోకానికి, నిత్య జీవానికి నీవు వెళ్ళగలవు కాబట్టి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు ప్రతిస్పందన చూసాము. ఇప్పుడు వారి యొక్క 15వ వచనంలో చూస్తున్నట్లయితే ఏం చేస్తున్నారంట? ఇదిగో మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. హల్లెలూయా. పక్కన నుండి పిలిచారంట. అరే బాబు, యేసయ్య పుట్టాడంటే ఇదిగో దేవదూత చెప్పాడు కాబట్టి పద మనం బయలుదేరదాం అని పక్కొడుతున్నాడు, ఈ పక్కొడుతున్నాడు. బైబిల్లో ఎక్కడా రాయబడలేదు, ఏ ఒక్కడు కూడా నేను గొర్రెల దగ్గర ఉంటాను మీరు వెళ్ళి చూసిరండి అనలేదు. అన్నాడండి? నేను గొర్రెల దగ్గర ఉంటాను మీరు వెళ్ళి చూసిరండి, లేదా నేను ఇప్పుడు రాలేను, ఇప్పుడు నీరసంగా ఉన్నాను, ఇప్పుడు నేను చేయలేను, నేను ఇప్పుడు రాలేను అని మాట ఒక్కడంటే ఒక్కడు కూడా చెప్పలేదండి. గొర్రెలు ఏమైపోతాయో అయిపోనాయి. గొర్రెల దొడ్డికి కాపలా ఎవడుంటాడో అనవసరం. మేము ఏమైపోయినా, నాకు గొర్రెలు ఏమైపోయినా మాకు అనవసరం. వీరందరూ కూడా ఐకమత్యముగా ఏం చేస్తున్నారండి? ఒకరికొకరు కూడబలుకొని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్వరగా వెళ్ళి, నో లేట్ అండి. ఏమంటే కొంతమంది బాప్తిసం తీసుకోండి అంటే ఈ చెవులో ఇలా వింటారు, ఈ చెవులో ఇలాగ వదిలేస్తారు. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు.
తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయడానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయడానికి. మానవుల పాపాలు మోయడానికి. నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మృంగి వచ్చినాము మా మనములరగా, ప్రేమ మృంగి వచ్చినాము మా మనములరగా. ఎడలేము పురములోన వీర కన్య మరియమ్మ, ఎడలేము పురములోన వీర కన్య మరియమ్మ. వేదదాసులు దాచి వెలిసిన పాపలు, వేదదాసులు దాచి వెలిసిన పాపలు. వేదవల్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. వేరెళ్ళిన దేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. వేరెళ్ళిన దేవుడే యేసయ్య ప్రేమ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిరమైన దేవా యేసయ్య, నీకే వేలాది వందనాలు తండ్రి. దేవా, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన స్వాస్థిని బట్టి నీకే వేలాది వందనాలు నాయన. మా బ్రతుకు దినములన్నిటిలో నాయన నీ నామముకు మహిమకరంగా ఉండేలా మన సహాయం దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మనం ఎందుకు ఉదయాన్న సాయంకాలం 2 పూటలా ప్రార్థన చేస్తాం? ఏనోష్, మనం ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కలిగినది కాదు, అల్ఫా ఒమేగా అయిన ఆ దేవుని కృప వలనే. అవును డాడీ, ఆయన నిజమైన దేవుడు, సర్వాధికారి. చాలు. ఏది వినకూడదు అదే విన్నాను, ఏది చూడకూడదు అదే చూస్తున్నాను. ప్రభువా, ఇతనే కదా నీ ప్రియ కుమారుడు. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. చూపిస్తా. మంచి ఇల్లు ఇచ్చో, మంచి ఉద్యోగం ఇచ్చో, మంచి పిల్లలు ఇచ్చో, అందుకే నేను కొలుస్తున్నాడు. చూపిస్తా, సోదరులు పెడతా, ఉక్కు బిగిస్తా. అప్పుడు ఎలా నిన్ను కొలుస్తాడో నేను చూస్తా. చూస్తా. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, స్కూల్ కి వెళ్తున్నాం. బాయ్ నాన్న, జాగ్రత్త. మిస్టర్ యోగు, సార్ మీరేంటి ఎలా వచ్చారు? మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. మీరు ఈ జాబ్ లో జాయిన్ అవ్వడానికి అంచుమించి జాయిన్ అయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, ఈ ఉద్యోగం రావడానికి దేవుని కృప, నా పట్టుదలే సార్ కారణం. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, మీ కొలీగ్స్. ఇది మీ డిస్మిస్ లెటర్. మీ మీద ఎంక్వైరీ చేస్తాం. సారీ. సార్ 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 వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఏమైంది? ఏమైంది? సస్పెన్షన్ ఆర్డర్ అంట. అయ్యో, ఉద్యోగం పోయిందా? భయపడకు, ఆయన చూసుకుంటాడు. ఏదైనా ఆయన చూసుకుంటాడు. దేవా, హలో, ఎవరు? హలో,
ఓమా ఇవ్వండి. ఎవరు? నేను కిడ్నాపర్ మాట్లాడుతున్నాను. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను సార్. యూనుష్కి ఏమైంది సార్? 48 గంటల్లోగా 2 కోట్లు రెడీ చేయకపోతే మీ అబ్బాయిని చంపేస్తా. సార్ యూనుష్ నేను చేయను సార్. సార్ బాలకుడా candles and our talks, cell phone talks audience. So the Saki Sadaranga Dutala Hallelujah Dolawa తెలిపేనో ఏందు కీర్తులు పాడెదరు క్రీస్తు జన్మించే క్రీస్తు జన్మించే క్యాండిల్స్ పైకెత్తి చూపించండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు పుట్టెను, క్రీస్తు నిజముగా పుట్టెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహిమ కలిగిన రాజా, కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, సర్వాధికారమైన యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో ప్రభా నాయన మీరు తోడేండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రభా తండ్రి చక్కటి సువార్తమానం ద్వారా మా హృదయాలంతటి ప్రభా తండ్రి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ స్థలం ముందు ప్రత్యేకపరచబడి ప్రభా ఈ యొక్క దినాన్ని ప్రభా తండ్రి నాయన ప్రభా మీ యొక్క సువార్తమానం వెదజల్లాలని ప్రభా ఇక్కడున్న విశ్వాసులంతా కలిసికట్టుగా ప్రభా ఐక్యత కలిగి ప్రభా తండ్రి ఏర్పాటు చేసిన తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. తండ్రి నాయన నాయన మీ దాసుని నోటి ద్వారా ప్రభా తండ్రి సువార్తమానం తండ్రి ఈ ప్రాంతంలో వెదజల్లింటుండగా నాయన ప్రభా నాయన తండ్రి నాయన మీ కృప అనుగ్రహించండి ప్రభా తండ్రి. రక్షణ విత్తనం మీకు చెల్లింటుండగా ప్రభా తండ్రి మీరే తండ్రి వెదజల్లుటకు సహాయం చేయండి తండ్రి. ఫలింపునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచిదరని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి నాయన ఎన్నో వేదనలు శ్రమలు ప్రభా తండ్రి అంధకారంలో కుట్టిమిట్టాడదు ప్రభా తండ్రి నాయన విశ్వస్తున్న జనంలో ప్రభా తండ్రి నాయన తేజోమయుడిగా మీరు వచ్చి ఉన్నారు ప్రభా, గొప్ప వెలుగును నింపి ఉన్నారు ప్రభా తండ్రి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని నమ్మిన వారిని ప్రభు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభా, సహాయం చేసే దేవుడు, నడిపించే దేవుడు ప్రభా, కృప చూపే దేవుడు తండ్రి నాయన. మా కొరకు దీనుడివై తండ్రి లోకానికి వచ్చిన్నారు ప్రభా. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభా తండ్రి మా కొరకు తండ్రి నాయన ప్రభా ఒక దీనుడిగా లోకానికి వచ్చి తండ్రి నాయన మమ్మల్ని నడిపించారు తండ్రి. ఎంతగా ప్రేమించారు ప్రభా, ఎంతగా తగ్గించుకొని ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరు తండ్రి నాయన మా కొరకు ప్రభా తండ్రి నశించిపోతున్న మా కొరకు ప్రభా తండ్రి ప్రాణం పెట్టలేదు ప్రభా తండ్రి. మీరు మాత్రమే తండ్రి మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి నాయన. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన. మీ ప్రాణం ఇచ్చినంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. నాయన ఆనాడు గొర్రెలను ప్రభా ఎందుకు పనికిరాని వారు ఉన్నటువంటి వారిని తండ్రి జ్ఞాపకము చేసుకున్న నా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మీ సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా తండ్రి నాయన.
త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. నాయన పెంట కుప్ప మీద ఉన్న వారు లేవనెత్తేటువంటి దేవుడు ప్రభా తండ్రి. నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నిజ దేవుడు మీరని గ్రహించి ప్రభా తండ్రి. నాయన మీ సన్నిధికి వచ్చిన వారిని ప్రభా దీవించి ఆశీర్వదించి నడిపించే దేవుడు తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చే దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడే నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు తోడై వారికి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మరి నేను కోరి ఉన్నాను. మరి ప్రతిరోజు కూడా పిల్లలు రోజు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్లు చేసుకుంటూ వాళ్ళు ఎంతగానో వారు ప్రయాసపడ్డారు. అలాగే కొరియోగ్రాఫర్స్ ప్రయాసపడ్డారు. వారికి గిఫ్ట్స్ ఇవ్వాలని మరి నేను ఆశపడి మరి వారిని కోరినప్పుడు వారు చక్కగా మరి నా మనవిని మన్నించి వారు అంగీకరించారు. ఈ సమయంలో వారికి గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. వారికి ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. పాస్టర్ గారి చేతుల మీదుగా ఆ గిఫ్ట్స్ ఇవ్వాలని మనవి చేస్తున్నాను. మరి ఒక సమయంలో గిఫ్ట్స్ అనగానే మొక్కలు వెలిగిపోతా ఉన్నాయి డాన్స్ చేసిన కదా. పాపం రొటీన్ గిఫ్ట్ కాకుండా స్పెషల్ గిఫ్ట్. మరి ఒక సమయంలో మీ పాట పేరేటమ్మా? తలతలలాడే ఆకాశం కదా. ఆ టీం అందరూ రావాలని మనం చేస్తున్నాం. చాలా మంచి గిఫ్ట్స్. ఒక్కొక్కరు తీసుకోవాలంటే కష్టం, టైం అయిపోతుంది. అలాగే శాంటా క్లాస్ కూడా రావాలి. మా అశోక్ అలాగే దీని కొరియోగ్రాఫర్ ఎవరు? దీక్షిత. తొందరగా అయితే మీరు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటో తెలుసా? ఇంకొక క్రిస్మస్ ఉంది 29వ తారీఖున మధురవాడ బ్రాంచ్ చర్చ్ లో. అక్కడికి తప్పనిసరిగా రావాలి. అసలు గిఫ్ట్లు అక్కడే ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ యేసురావు గారు ఏమనుకుంటారని ఆగిపోయాను, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. అర్థమైందా? మధురవాడ కూడా మీరు వేయాల్సి ఉంటుంది. అబ్బో తర్వాత బాయ్స్, మన బాయ్స్ ఏం పాట అండి అది? రండి యూదుల రాజు, లోకరక్షకుడు. రండి వేరే వాళ్ళు తొందరగా. దాని కొరియోగ్రాఫర్ కూడా రావాలి. అలెగ్జాండర్ అజయ్. మీకు మళ్ళీ 2 వెళ్ళిపోతాయేమో మన స్కిట్ కి. అయితే అలెగ్జాండర్ అదే నువ్వు ఆగిపో. రైట్ రావాలి. రైట్ నెక్స్ట్ మరి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం.
మధురవాడ వస్తారా రారా అని వస్తారా? వస్తే అమ్మా మీ టీం రండి. దీక్షిత అక్కడ మాషప్ సాంగ్ వేస్తారు కదా వాళ్ళు రండి, తొందరగా రావాలి. తొందరగా రావాలి. రైట్. మీరందరూ కూడా మళ్ళీ మధురవాళ్ళు రావాలా, అర్థమవుతుందా? పరిమిళ ఏమా అందరూ మధురవాళ్ళు రావాలి వచ్చే ఆదివారం క్రిస్మస్. రైట్ అమ్మా, రైట్ తొందరగా కూర్చోరా, కూర్చో. అయితే స్కిట్ వాళ్ళకి కొరియోగ్రాఫర్స్ కి నేర్పించిన టీచర్స్ కి మధురవాడలోనే ఇస్తా. స్కిట్ వాళ్ళని కొద్దిగా అప్పుడేమంటారు, ఇప్పుడు ఇచ్చిమంట అప్పుడే ఏమంటున్నారు కాబట్టి అప్పుడే ఇద్దాం. సరేనా? రైట్, రండి స్కిట్ వాళ్ళందరూ కూడా రండి, తొందరగా రండి. యోబు గారు అండ్ టీం రావాలి తొందరగా. ఆ రోజు మానుకుంటే 29 మానడానికి వీల్లేదు, రావాలి తొందరగా. అలాగే డేవిడ్ మొత్తం అంతా సూపర్వైజ్ చేసినటువంటి డేవిడ్ కూడా అలాగనే మరి మన చర్చ్ చక్కని మ్యూజిక్ తో ఉన్నటువంటి నిశ్చల్ బాబు చాలా మంచి గిఫ్ట్, లోపల మీ షోకేస్ లో పెట్టుకోవడం చాలా బాగుంటుంది. రైట్ సార్, రైట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా కొంతమంది టీచర్స్ వాళ్ళందరికీ తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాము. మంది ఎలా నెరవేరుచున్నదో అలాగే భూమి ఎందుకు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మనసును మేము క్షమించిన ప్రకారం మీరును మనము క్షమించము, మన శోధనలోనికి ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి క్రిస్మస్ ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభుని ఆరాధించేటువంటి విశ్వాసులందరికీ ఈ కార్యక్రమము జరగటానికి సహకరించినటువంటి నేతాజీ నగర్ కొబ్బరి తోట విశ్వాసులకును, ఈ ప్రాంతంలో నివాసము చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకును శాంతి సమాధానము కలుగజేసేటువంటి యేసయ్య కృప, సన్నిధి, సమృద్ధి సదాకాలము తోడై ఉంచి నడిపించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.